ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఎస్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పెరిమెనోపాజ్. ఎందుకంటే ఒక 30s 35s 38s ఉన్నప్పుడు జనరలీ పీరియడ్లో ఉమెన్కి చాలా తేడాలు వస్తాయి. ప్రతి మంత్ ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్లో కనపడటము, ఒక్కొక్కసారి ఫస్ట్ 2 days ఫ్లో రాకపోవడం. ఈ టైంలో పార్ట్నర్ తోటి మనం ఏదైనా ప్రికాషన్స్ అలా పాటించకపోయినా ఇంకొకటి ఇష్యూ అయినా ఆ టెన్షను అది వేరే. సో నిజంగానే ఒకప్పుడు 40s తర్వాత వచ్చే ఈ పెరిమెనోపాజ్ ఇప్పుడు 38 37లో వస్తోంది అని నేను అనొచ్చా? డెఫినెట్గా అనొచ్చు సునైనా. బికాస్ ఈ పెరిమెనోపాజ్ అనేది మన బాడీలో ఉన్న ఎగ్స్ని బట్టి ఉంటుంది. ఎగ్స్ తగ్గిపోతే పెరిమెనోపాజ్, ప్రీమెనోపాజ్ స్టార్ట్ అయినట్టు. ఎగ్స్ తగ్గుముఖం పడుతున్నాయి అని అంటే ఇంకా ప్రీమెనోపాజ్. ఎగ్స్ తగ్గిపోయాయి, ఫినిష్డ్, ఆల్ డన్ అంటే మెనోపాజ్. ఇంకా మెనోపాజ్ వచ్చేసింది, ఆ తర్వాత ఇయర్స్ పోస్ట్ మెనోపాజ్. ఈ పెరిమెనోపాజ్ టైంలో చాలా రకాల ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్ దిస్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఈట్, అగైన్ వాట్ ఈజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. సో మనం తినడం ఫుడ్ మీదే కాదు శ్రద్ధ, యాక్టివిటీ మీద కూడా పెట్టాలి. అండ్ మీరు ఎంత వెయిట్ ఉన్నారని దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ మెనోపాజల్ ఫీచర్స్ అనేవి ప్రీమెనోపాజ్ ఫీచర్స్ అనేవి ఎక్కువగా సన్నగా ఉన్న వాళ్ళలో ఉంటాయి. అవునా? అవును. ఎందుకంటే బాడీలో ఫ్యాట్లో ఈస్ట్రోజన్ వస్తుంది. సో దట్ ఈస్ట్రోజన్ మనకి ఆ 40 years టైంలో వెయిట్ గెయిన్ వస్తుంది చూడండి. ఎందుకు వస్తుంది అనుకున్నారు? బాడీ ఎంతో కొంత ఫ్యాట్ దాస్తే ఆ ఫ్యాట్లో నుంచి ఈస్ట్రోజన్ వస్తుందని. చాలామంది అదే టైంలో నేను సన్నగా అయిపోవాలని వెయిట్ లాస్ మీద పరిగెత్తా ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ఈస్ట్రోజన్ ఫ్యాట్ డెపోజిషన్ అవ్వకపోగా ఆ ఈస్ట్రోజన్ ల్యాక్తో బోన్ డెన్సిటీలు పడిపోవడము, ఫ్రాక్చర్ టెండెన్సీస్ పెరగడము ఇలా జరుగుతాయి. సో ఎప్పుడు ఏ ఏజ్లో ఏది చేయాలో అదే చేయాలి. ఎప్పుడైనా కానీ ఆ టైంలో ఎక్కువగా ఫ్యాట్ లాస్ మీద శ్రద్ధ పెట్టద్దు. ఒకే ఒక విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, మసిల్ గెయిన్. హౌ? సో మనము తీసుకునే ఫుడ్ మంచి ప్రోటీన్ డైట్, కాల్షియం రిచ్, బటర్ మిల్క్, రాగి మాల్ట్, కాల్షియం రిచ్ తీసుకుని, కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కాలంలో నీళ్లు మోయడము, రుబ్బడము, దంచడం ఇవన్నీ ఉండినాయి కదా. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఒక వాటర్ బాటిల్ 1 liter వాటర్ బాటిల్స్తోని మనము సెట్స్ చేయొచ్చు. అప్పర్ బాడీ, దాని తర్వాత సైడ్స్కి, దాని తర్వాత వెనక. సో ఇలా కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవాలి. కూర్చున్న చోట కూడా మనం లెగ్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొచ్చు. అలాగే యోగా కూడా ఒకలాంటి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. హౌ సూర్య నమస్కారాస్ విల్ హెల్ప్? దే విల్ ఆల్సో హెల్ప్ బికాస్ దే విల్ ఇంప్రూవ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. దే విల్ పుట్ వెయిట్ బేరింగ్, కొంచెం కాల్షియం డెపోజిషన్ హెల్ప్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, బ్రీదింగ్ సింక్రనైజ్ చేస్తుంది. వీటితో పాటు మనం తీసుకునే డైట్ మంచిగా ఉంటే ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్. వాకింగ్ అగైన్ ఇట్స్ ఓన్లీ టైం పాస్, ఇట్స్ ఓన్లీ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్, కానీ కేక్ కాదు అది. సో బేసిక్గా వాకింగ్ అండ్ యోగా ఆర్ కాంప్లిమెంటరీ. వెయిట్ ట్రైనింగ్ చేయాలి, సింపుల్గా మీరు చెప్పినట్టుగా. సింపుల్ వెయిట్ ట్రైనింగ్. ఈ మధ్య ఏంటిది, వాల్ని పట్టుకొని కూడా ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది వేసి వెనక్కి పుషింగ్స్, ముందుకు పుషింగ్స్. సో అలా మనం వెయిట్ ట్రైనింగ్ చేసినట్టయితే 35 years తర్వాత ఎంత మజిల్ కాపాడుకుంటే అంత మంచిది. ఆ మజిల్ మీకు ఫ్యూచర్ హెల్త్, మజిల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మీద నువ్వు ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నా నువ్వు నష్టపోవాల్సింది ఏం లేదు. ఇట్ విల్ గివ్ యూ దట్ కుషన్. అండ్ అందుకే నేను చాలా మంది వస్తూ ఉంటారు, వెయిట్ గెయిన్ అయిపోతున్నాం. నన్ను నీకు అదృష్టం పట్టింది, కాస్త నువ్వు మజిల్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ ఉండు, ఫిట్నెస్ మీద స్ట్రెంగ్త్ పెట్టు, ఫ్యాట్ గురించి అంత పట్టించుకోకు అని చెప్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైనా కానీ ఫుడ్లో మీరు ఫ్యాట్ కంటెంట్ తగ్గించొద్దు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి, నట్స్, ఈ ఆల్మండ్స్, వాల్నట్స్, ఇవన్నిట్లో న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి కదా. అలాగే న్యాచురల్ ఫ్యాట్స్ అన్నిట్లో కూడా ఉంటాయి. అది తీసుకుంటూ, ఇప్పుడు మనము ఘీ వచ్చింది కదా, మళ్ళీ బ్యాక్ నెయ్యి మంచిదని వచ్చింది కదా. సో అలాంటివి మనం ఎట్టి పరిస్థితుల్లో కట్ డౌన్ చేయొద్దు. అండ్ ఆయిల్స్లో అన్నిటికంటే బెస్ట్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్న కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం కదా, అవి కూడా మనం యాన్సిస్టర్స్ ఏం తీసుకునేవాళ్ళు, పప్పు నూనె, పల్లి నూనె, అవి. నౌ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ గాన్ ఫర్ గుడ్.
ఓకే. అండ్ ఈ ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ సన్ఫ్లవర్ ఇలాంటివన్నీ గాన్. సో బేసిక్గా మన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ నార్త్ ఇండియన్స్ అనుకో, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ఏంటి? మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్. సో వాళ్ళకి మస్టర్డ్ ఆయిల్ మీదే వాళ్ళు శ్రద్ధ పెట్టాలి. వాళ్ళు వెళ్ళి నాకు ఆలివ్ ఆయిల్ మంచిది అని కూర్చుంటే నాట్ రైట్. సో మన జీన్స్లో మన బయోలాజికల్గా ఉండే స్ట్రెంగ్త్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఆ మెమరీకి అనుగుణంగా మనం వెళ్తే విల్ బి ఆల్వేస్ సేఫ్ గార్డెడ్ బై నేచర్. మదర్ నేచర్ ఇస్ సుపీరియర్. సో వెనకటికి పండగలకి పబ్బాలకి ఏవైతే చేసేవాళ్ళు కదా, అరిసెలు, all these are scientifically made for that season, for that weather, so that we'll sustain that. వండర్ఫుల్లీ సెడ్ మ్యామ్. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ఉమెన్గా అడుగుతున్నాను, బికాస్ సాటి ఉమెన్ వాళ్ళ పార్ట్నర్స్కి ఫ్యామిలీస్కి చెప్పడం కన్నా ఫలానా డాక్టర్ హూ హ్యాస్ అండర్స్టూడ్ ద బాడీ, ఉమెన్ బాడీ, ఆవిడ నుంచి చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వెళ్తే ఒక స్లైట్ ఎమోషనల్ అబ్యూస్ అండ్ హెరాస్మెంట్ కూడా తగ్గుతుంది. బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఇందాక మీరు చెప్పినప్పుడు 35-38లో ఫ్యాట్ దబుక్కని తగ్గద్దు, దానివల్ల నష్టమే జరుగుతుంది రా బాబు. విమెన్ తగ్గడానికి వాళ్ళ కాన్స్టెంట్ కంపారిజన్ కూడా కారణం. కలీగ్స్తో కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, దే గో బ్యాక్ అండ్ సే పెళ్ళప్పుడు నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు ట్రిమ్గా ఉన్నావు, నువ్వు స్లిమ్గా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇప్పుడు అలా లేవు, నువ్వు ఇప్పుడు అలా కా. లేకపోతే సొసైటియల్ ప్రెషర్ కావచ్చు, ఆర్ ఎంటర్టైన్మెంట్ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా అరే ఇలా ఉన్నాము, ఇలా తగ్గిపోతే ఇంకా బాగుంటుంది కదా ఆన్ స్క్రీన్ ప్రజెన్స్, ఇలా రకరకాల కారణాలు. బట్ దెన్ వీఆర్ జస్ట్ లూజింగ్ అవర్ సెల్ఫ్స్. మీరు ఏం చెప్తారు? ప్లీజ్ ప్రజలకి చెప్పండి ఇది. బేసిక్గా మీరు మీ ఐడెంటిటీని ఎప్పుడూ కోల్పోవద్దు. ఓకే, ఇప్పుడు మొగుడు ఇలా ఉన్నాడు అని అంటే మరి మీరు కూడా అమ్మచ్చు. అంబానీ దగ్గర 1000 కోట్ల ఆస్తి సంపాదించమని కుదురుతుందా? కుదరదు కదా. సో మనం ఎప్పుడైనా కానీ హెల్తీగా ఉండడానికి ఆలోచించాలి. అది లావుగానా సన్నగానా అని ఆలోచించద్దు. అండ్ హ్యాపీనెస్ ఇస్ బియాండ్ ఎనీథింగ్. అండ్ హ్యాపీనెస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఫినిష్డ్. నువ్వు వేరే వాళ్ళ చేతిలో హ్యాపీనెస్ పెట్టావనుకో, అది ఫుట్బాలే, ఎవరి పడితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. నువ్వు ఏం చేసినా కూడా నీ కోసం చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు అంటుంటారు కదా అటాచ్డ్ డిటాచ్డ్ అని, అలాగే ఉండాలి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఫిజికల్ పారామీటర్స్కి వచ్చేసరికి నిజంగా యూ షుడ్ బి మీన్ ఆల్సో, బికాస్ నీ ఫిజికల్ పారామీటర్స్ ఆర్ గోయింగ్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. మీరు మీ సెల్ఫ్ని కాపాడుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హుందాగా చూసుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతే వేరే ఎవ్వరూ మీకు ఆ హ్యాపీనెస్ ఇవ్వరు. అండ్ మీరు గనక మీరు హ్యాపీగా ఉంటే, ఆ హ్యాపీనెస్ వైబ్రేట్ అవుతే, ఏడుపు కొట్టి వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గరే కూర్చొని కాస్త హ్యాపీనెస్ పంచుకుని పోతారు. సో అది ప్రపంచం. ప్రపంచం ఏడ్చే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది. నవ్వే వాళ్ళ దగ్గర కూర్చుని ఎంటర్టైన్ అయ్యి వాళ్ళ ఏడుపు కాస్త వదిలేసిపోతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఆరా. ఎస్, మనము మన ఆరాని మన చేతుల్లో తీసుకోవాలి. అండ్ వీఆర్ ద సోల్ గేట్ కీపర్స్ ఆఫ్ అవర్ ఆరా. వాళ్ళు ఏదైనా అన్నారా, నువ్వు బాధపడద్దు, నీకేంటో నువ్వు తెలుసు. తెలుసుకో ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. నీవేంటిది, నీకేం కావాలి, నీ లైఫ్ ఏంటిది, వాట్ ఆర్ యోర్ గోల్స్, వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ యోర్ పాత్ తెలుసుకుంటే చాలు. వేరే ఎవ్వరూ నీకు ఏ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వేరే వాళ్ళు చెప్తూ వింటూ 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 పోతే ఆడిస్తానే ఉంటారు. దెర్ ఇస్ నెవర్ అన్ ఎండ్. అండ్ ఎవరైనా కామెంట్ చేశారనో, లేకపోతే ఎవరైనా మనని దిప్పిపొడిచారనో మనం ఎప్పుడూ ఆలోచించొద్దు. బికాస్ మంచి చెప్పే వాళ్ళకన్నా చెడు చెప్పే వాళ్ళు బోల్డ్ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అది చాలా మంది మనతో నడిచే వాళ్ళే కావచ్చు చాలా సందర్భాలలో. ఎస్. సో అందుకే వీ నీడ్ టు జస్ట్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దాట్. అండ్ మనది మనం చూసుకోవాలి, మనం ఎంత తగ్గగలం, ఎందుకు తగ్గాలి, అంతే అవసరం అని మీరు అంటున్నారు. వండర్ఫుల్ మ్యామ్.